విడిపోయి ఒంటరైపోయి నేను ఎలాగైనా దీవించబడతాననే చోట మాత్రం ఆశీర్వాదము దేవునికి. అది సంఘం కాదు, అది క్రమం కాదు, అది ఆశీర్వాదం కూడా కానే కాదు. అది సంఘము కాదు, క్రమము కాదు, ఆశీర్వాదం కూడా కాదు. ఒకవేళ నా మాటలు మీకు బాధ కలిగినా నేను ఇలాగే చెప్తాను. మీరు ఫెయిల్ అవటం ఇష్టం లేదు నాకు, నేను ఫెయిల్ అవటం అంతకంటే నాకు ఇష్టం లేదు. మీరు ఫెయిల్ అయినా నాకే కష్టం, నేను ఫెయిల్ అయితే నాకు ఇంకా కష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇద్దరు ఉన్నారు ఇందులో, మీరు నేనా, మీలో మీరా, ఎవరమైనా సరే ఏం కలిగి ఉండాలంటండి? విరోధికి చోటు ఇవ్వకూడదు. దేనికి చోటు ఇవ్వకూడదు? సంఘమునకు వెలపట ఉన్న వారికి, విరోధికి చోటు ఇవ్వకూడదు. మూడో విషయం ఎవరు? కొందరేనా అమ్మా? 1వ అధ్యాయం 15వ వచనం. మరి సమయం అయిపోతానే ఉంది. 1వ అధ్యాయం అమ్మా, కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుచున్నారు. కొందరేమో అసూయ చేత, కలహం చేత ప్రకటిస్తున్నారంట, మరికొందరేమో మంచి బుద్ధి చేత మొత్తానికి ప్రకటిస్తున్నారు. నేను ఎందుకు చేయకూడదు అని కొందరు ప్రకటిస్తే, నేను కూడా చేస్తాను అని కొందరు ప్రకటిస్తున్నారు. నాదే అని కొందరు ప్రకటిస్తే, మనదే అని కొందరు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు కొందరిలో ఉన్నావా, మరి కొందరిలో ఉన్నావా? కొందరిలో ఉన్నామా, మరి కొందరిలో ఉన్నామా? మంచి బుద్ధి చేత ప్రకటించేవారు ఉన్నారు, అసూయ చేత, కలహబుద్ధి చేత ప్రకటించేవారు కూడా. మనం ఎందులో ఉన్నాం? మనం ఎక్కడున్నాం? దేవుని వాక్యం ఎలాగైనా ప్రకటించబడుతుంది. కొంతమందికి ఎలా ఉండాలంటే నేనే ముందు ఉండాలి అని ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే నేను ఎక్కడున్నా దేవుని ముందు ఉండాలి అనిపిస్తుంది. ఎక్కడ ముందు ఉండటం మంచిది? ఎక్కడ ముందు ఉండటం మంచిదా, దేవుని ముందు ఉండటం మంచిదా? లూదియమ్మ గారు చాలాసార్లు అంటది నన్ను, అమ్మ ఇవన్నీ నువ్వు చేస్తున్న పేరు ఎవరికో వస్తుంది అంటాను నేను ఒక్కొక్కసారి. అప్పుడు ఏమంటుందో తెలుసా? నా పేరు ఎక్కడొద్దు, నా పేరు అక్కడ కావాలంటది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని కార్యక్రమాలు చేసి వెనకాల ఎక్కడో ఉంటుంది, వెనకాల కూర్చుని చూస్తూ ఉంటుంది. అప్పుడు నేను అంటాను, ముందుకు రావచ్చు కదా, లేకపోతే ఇలాగనో అలాగనో చెప్పొచ్చు కదా అంటే ఏమంటుందంటే ఒకటే మాట, నా పేరు అక్కడ ఉండాలి, నా పని అక్కడ ఉండాలి, నా స్థానం అక్కడ ఉండాలి. నేను అవే నేర్చుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు అసూయ చేత, కలహబుద్ధి చేత, మరికొందరు మంచి బుద్ధి చేత. మనం ఏ బుద్ధి చేత? సంఘంలో ఏ బుద్ధి చేత నడిపించబడుతున్నాం? సంఘంలో ఏ బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాం? సంఘంలో ఎలాంటి బుద్ధిని ఆధారంగా చేసుకుని మన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వది ఏంటంట? అనేకులు అండి, అనేకులు. 21వ అధ్యాయం దగ్గరికి రండి, 14వ వచనం. 1వ అధ్యాయము మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు విశేషమైన ధైర్యము తెచ్చుకొనిరే. ఎవరేళ్ళు? అనేకులు ఎలాగున్నారంట? సిగ్గుపడక ధైర్యముగా ప్రభు వాక్యాన్ని బోధించటానికి, ప్రభువునందు నిలబడటానికి విశేషమైన ధైర్యాన్ని. ఇంకా మనం చూస్తే 3:18లో ఏమనుందంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. సంఘములోనే, ఫిలిప్పు సంఘంలోనే ఎలా ఉన్నారంటండి? కొంతమంది ఏమో బంధకాల్లో ఉన్నా సరే విశేషమైన ధైర్యాన్ని తెచ్చుకొని దేవుని కోసం నిలబడ్డారంట. ఇలాంటి బంధకాలు, శ్రమలు కలిగిన వారిలో అనేకులు మాత్రం శిలువకు శత్రువులు అయిపోయారంట. ఏమైపోయారంటండి? శిలువకు ఏమైపోయారంట? సంఘములో నువ్వు శత్రువా, ధైర్యంగా నిలబడే వ్యక్తివా? సంఘములో నీవు శిలువకు శత్రువుగా ఉన్నావా? శిలువను ఆధారంగా చేసుకొని విశేషమైన బలాన్ని, ధైర్యాన్ని తెచ్చుకొని దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా. ఒక్కరు క్రీస్తు, పౌలు, తిమోతి, ఎపఫ్రోదితు వలె ఉండాలి. ఇద్దరు యువదియ, సుంటికేలి వలె మాత్రం ఉండకూడదు. కొందరు మంచి బుద్ధి చేత దేవుని పని చేసేవారై ఉండాలి. అసూయతో, కలహబుద్ధితో ప్రకటించేవారిగా ఉండకూడదు. అనేకులు బంధకాల్లో ఉన్నా సరే సిలువను బట్టి ధైర్యం తెచ్చుకొని క్రీస్తు కోసం నిలబడేవారు.
బంధకాలు లేకపోయినా సిలువకు శత్రువులుగా నడుచుకునేవారు. అనేకుల్లో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. ఇప్పుడు అందరూ, ఆఖరి మాట ఏంటండి? అందరూ. ఈరోజు మనం కొంచెం తొందరగా ముగించుకోవాలనుకుంటున్నాం కనుక నేను క్లుప్తంగా ముందుకెళ్ళిపోతా ఉన్నాను. అందరూ. ఇప్పుడు 21వ వచనం, 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను, అందరూ సొంత కార్యాలే. ఎప్పుడూ ఎవరో వేసిన వచ్చి కూర్చోవడమే, ఎప్పుడూ ఎవరో తుడిచిన స్థలంలో వచ్చి కూర్చోవటమే, ఎప్పుడూ ఎవరో చేసిన పరిచర్య ఫలాన్ని అనుభవించటమే. ఇక్కడ అంటే మాకు సొంత పనులు ఉండవా అండి? దేవుడు సొంత పనులు మానేసుకోమని, నీ ఉద్యోగం మానేసుకోమనో, నీ వ్యాపారం మానేసుకోమనో, నీ కూలి పని మానేసుకోమనో, నీ ఇంటి పని మానేసుకోమనో, నీ భర్త కొండి పెట్టడం, నీ బిడ్డలు కొండి పెట్టడం మానేసుకోమని చెప్పటంలే. మీరు ఆ వాక్యాన్ని సరిగ్గా చదవండి. సొంత కార్యములను మానుకునన్నాడా? సొంత కార్యాలను మాత్రమే కాకన్నాడా? సరిగ్గా చదువమ్మా. సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ సొంత కార్యాలు చూసుకుంటున్నారంటే అప్పుడప్పుడు అన్న అవకాశం ఇస్తున్నారని. కానీ అక్కడ ఏమని రాశాడు? ఒక అక్షరం, ఒక ఒత్తెట్టేశాడు అమ్మ రాణి. సొంత కార్యములనే. ఇక మీ పనే, మీ పనే, మీ పనే, మీ పనే. ఇక దేవుని కార్యాలను ఎవరో చూసేవాళ్ళు? సంఘంలో అందరూ సొంత కార్యాలే చూసుకుంటే దేవుని కార్యాలు చూసేవాళ్ళు ఎవరమ్మా? సంఘంలో అందరూ సొంత కార్యాలతోనే బిజీ అయిపోతే అసలు మందిరము, పరిచర్య, సేవకులు, సంఘము, ఈ కార్యాలను చూసేవారు ఎవరు? ఫిలిప్పీ సంఘంలో అందరూ అలా తయారైపోయారట.